హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ ది ఐ. ఇది హాలీవుడ్ ఫిలిం. ఇందులో శృతి హాసన్ యాక్ట్ అయితే చేసింది. లైక్ లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చేశారు. నౌ ఈ ఫిలింకి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసుకున్నట్టయితే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సైకలాజికల్ హారర్ డ్రామాగా మన ముందుకైతే తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. శృతి హాసన్ నుంచి ఫస్ట్ డెబ్యూట్ హాలీవుడ్ ఫిలిం ఇది. సో ట్రైలర్ మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, త్వరలోనే మన ముందుకు తీసుకుని రావచ్చు. నెంబర్ 2 మరకత మనీ 2. 2017 ఇయర్లో వచ్చిన మరకత మనీ మూవీ అయితే మనం చూస్తున్నాం. దానికి ఇప్పుడు సీక్వెల్ పార్ట్ వస్తున్నట్టు మనకి ఎప్పుడో అనౌన్స్ అయితే చేశారు కదా. నా ఫైనల్గా ఇప్పుడు షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ అయితే టోటల్గా ఫినిష్ అయితే చేసుకున్నారు. మరో ఫ్యూ డేస్లో షూటింగ్ బిగిన్ అయితే అవుతోంది. ఇందులో ఆది పినిశెట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో 2017 ఇయర్లో వచ్చిన మరకత మనీ ఎంత బెస్ట్ ఫిల్మో మనకు తెలుసు. మరొక బెస్ట్ ఫ్యాంటసీ ఫిలిం ఇప్పుడు మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ బిగిన్ అయితే అవుతోంది. 2026 ఇయర్లో మరకత మనీ 2 మన ముందుకైతే రావచ్చు. నెంబర్ 3 అడవి శేష్ అండ్ మృణాల్ ఠాగూర్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం డెకాయిడ్. ఈ ఫిలిం నుంచి మరొక క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. తనే అనురాగ్ కశ్యప్. తెలుసు కదా, డైరెక్షన్ వదిలేసి ఇప్పుడు చాలా మూవీస్లో యాక్టర్గా వర్క్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలింలో కూడా తను జాయిన్ అయితే అయ్యారు. అయితే ఈ ఫిలింలో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి ఇన్స్పెక్టర్ స్వామి. సో వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. అలానే మీరు బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి బ్లర్గా మృణాల్ ఠాగూర్ లుక్ అయితే పెట్టారు. సో మృణాల్ ఠాగూర్ ఈ ఫిలింలో కాప్ రోల్లో కనబడుతుంది. ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఇదొక రివెంజ్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. మూవీ నుంచి ప్రెజెంట్ ఇంకా షూటింగ్ వర్క్ అనేది ప్రోగ్రెస్లోనే ఉంది, జరుగుతూనే ఉంది. త్వరగా కంప్లీట్ చేసుకొని దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో మనకి రిలీజ్ చేస్తున్నారు ఈ ఫిలిం వచ్చేసి. నెంబర్ 4 ది రాజా సాబ్. ఈ ఫిలిం నుంచి దాదాపుగా టాకీ పార్ట్ పోర్షన్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇంకా మూవీ నుంచి సాంగ్స్ మాత్రమే షూట్ చేయడం బ్యాలెన్స్ అయితే ఉంది. అయితే ఈ టాకీ పార్ట్ పోర్షన్కి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన డ్యూరేషన్ మనం చూసుకున్నట్టయితే 3 hours 30 minutes వరకు ఫుటేజ్ అయితే వచ్చిందంట. ఇంకా సాంగ్స్ కానీ షూట్ చేసి అవి కూడా యాడ్ చేస్తే ఓవరాల్ డ్యూరేషన్ 3 hours ఒక 45 to 50 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. అయితే టోటల్ ఇదే ఫుటేజ్ మన ముందుకు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పేది ఇప్పటివరకు తీసిన ఫుటేజ్ గురించి. సో అందులో టాకీ పార్టే 3 hours 30 minutes వరకు అయితే వచ్చింది. ఇంకా సాంగ్స్ కూడా షూట్ చేస్తే 3 hours 45 to 50 minutes వరకు అయితే ఉండవచ్చు. సో దీన్ని మనకి ఎడిట్ చేసి ట్రిమ్ చేసి ఒక ఫైనల్ డ్యూరేషన్ అనేది తీసుకొని వస్తారు. లైక్ మోస్ట్లీ 2 hours 45 minutes అయితే మన ముందుకు ఈ ఫిలిం నుంచి డ్యూరేషన్ అయితే రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ప్రభాస్ గారు ది రాజా సాబ్ మూవీలో ప్రీ బాహుబలి ఎరాలో కనబడబోతున్నారు. లైక్ మనం బుజ్జిగాడు మూవీ చూసుంటాం, డార్లింగ్ మూవీ చూసుంటాం, మిర్చి, రెబల్. సో ఈ మూవీస్లో ప్రభాస్ గారి లుక్, మ్యానరిజం, యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. సో వింటేజ్ ప్రభాస్ గారిని ది రాజా సాబ్ మూవీలో అయితే మనమైతే చూడబోతున్నాం. నెంబర్ 5 అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి షూటింగ్ పోర్షన్ బిగిన్ అయితే అయింది. సో రాజమండ్రిలో మరొక న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయితే చేశారు. లైక్ టుడే నుంచి రాజమండ్రిలో షూటింగ్ పోర్షన్ అనేది జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఒక 1 week వరకు జరుగుతుంది. ఇందులో నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి జాయిన్ అయితే అయ్యారు. సో వీళ్ళకి సంబంధించి షూటింగ్ పోర్షన్ అనేది చేస్తున్నారు. నెంబర్ 6 కూలీ. ఈ ఫిలింకి సంబంధించి సందీప్ కిషన్ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. లైక్ కూలీ ఫిలింలో వచ్చేసి సందీప్ కిషన్ వాచ్ అయితే చేయడం అయితే జరిగిందంట. టోటల్ మూవీ కాదు ఫ్రెండ్స్, ఒక 45 minutes వరకు ఫుటేజ్ వచ్చేసి చూసారంట. లైక్ అది ఎడిటర్ వర్షనే అయి ఉండవచ్చు. లైక్ ఆ 45 minutes ఫుటేజ్ చూసి ఖచ్చితంగా ఈ ఫిలిం వచ్చేసి బాక్స్ ఆఫీస్గా బాప్ అవుతుంది. ఈ ఫిలిం 1000 crore కలెక్ట్ అయితే చేస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. లైక్ ఫ్రెండ్స్, కాలీవుడ్ నుంచి ఇప్పటివరకు కూడా 1000 crore బొమ్మ అయితే లేదు. లైక్ ఇది అవుతుందేమో చూడాలి. సో చాలామంది బిగ్ యాక్టర్, పాన్ ఇండియా యాక్టర్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. అది కాకుండా లోకేష్ కనకరాజ్ గారి నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. చూద్దాం, ఈ ఫిలింతో కాలీవుడ్కి ఫస్ట్ 1000 crore బొమ్మ దొరుకుతుందేమో. నెక్స్ట్ నెంబర్ 6 ఈటీవీ మరొక న్యూ సిరీస్ అనేది అనౌన్స్ అయితే చేశారు. అదే కానిస్టేబుల్ కనకం స్టారింగ్ వర్ష బొల్లమ్మ. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తీసుకొని వస్తున్నట్టున్నారు. ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి
ప్రశాంత్ కుమార్ దిమ్మల. ఇతని నుంచి 2023 ఇయర్లో ఒక ఫిలిం అయితే వచ్చింది. అదే శ్రీదేవి శోభన్ బాబు. అందులో సంతోష్ శోభన్ అండ్ గౌరీ కిషన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ ఆ ఫిలిం మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది. లైక్ దాని తర్వాత డైరెక్షన్లో ఈ సిరీస్ ఈటీవీ వారి నుంచి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. త్వరలోనే ఈ సిరీస్ మనకి ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 8 ఈటీవీ వారు మరొక న్యూ ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు. లైక్ ఇది డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. ఆ పోస్టర్ చూసుకున్నట్టయితే ఇది ఒక యాంథాలజీ ఫిలింగా తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. సో ఈ ఫిలింకి డైరెక్టర్ సతీష్ వెగస్నా. ఇతను చాలా సీనియర్ డైరెక్టర్, చాలా మూవీస్ వరకు తీస్తున్నారు. సో ఇతని నుంచి లాస్ట్గా వచ్చిన ఫిలిం వచ్చేసి కళ్యాణ్ రామ్ గారితో ఎంత మంచి వాడురా ఫిలిం అయితే తీస్తున్నారు. యాక్చువల్గా ఇది లాస్ట్ ఫిలిం అయితే కాదు, దీని తర్వాత ఒక ఫిలిం అనేది స్టార్ట్ అయితే చేశారు. అదే నాన్నే నితిన్. అదే ఫ్రెండ్స్ ఆ మూవీ హీరో ఉన్నాడు కదా, తనతో శ్రీ 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 రాజా వారు. సో ఆ ఫిలిం అయితే ఒకటైతే ఉంది. దాన్ని చాలాసార్లు థియేటర్స్లో అనౌన్స్ అయితే చేశారు, బట్ థియేటర్స్లో రిలీజ్ కానేలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మ్యాట్ ఫిలింకి ముందే ఆ ఫిలిం అనేది థియేటర్స్లో రావాల్సితే ఉండిందేమో. యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకొని థియేటర్స్లో రిలీజ్ చేయడమే లేదు. సంథింగ్ ఇష్యూ అయితే ఉన్నట్టుంది. అయితే ఈ డైరెక్టర్ నుంచి ఇప్పుడు ఈ మట్టి కథలు ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు. డైరెక్ట్గా ఈటీవీ యాప్లో తీసుకొని వస్తున్నారు. ఇది ఒక యాంథాలజీ ఫిలింగా మన ముందుకైతే వస్తుంది. ఇప్పుడు కమింగ్ సూన్ పోస్టర్ అయితే వచ్చింది. త్వరలోనే డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేస్తారు. నెంబర్ 9 డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈటీవీ వారు రిలీజ్ చేస్తున్న మరొక న్యూ ఫిలిం వచ్చేసి లైఫ్ పార్ట్నర్. ఈ ఫిలిం వచ్చేసి ఎమోషనల్ ట్రయాంగులర్ లవ్ రైడ్ ఫిలింగా ఉండబోతున్నట్టుంది. ఈ ఫిలింకి లిరిక్స్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్షన్ సూపర్వైజర్ వచ్చేసి కె రాఘవేంద్ర రావు గారు వారికైతే చేస్తున్నారు. ఇంకా స్టోరీ, డైలాగ్స్, డైరెక్టర్ వచ్చేసి రమ్కీ. సో ఈ రమ్కీ వచ్చేసి ఇతను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ మూవీస్ అయితే తీస్తున్నారు. లైక్ అతని డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వస్తోంది. ఇందులో శ్రీహాస్ అండ్ సోనియా సింగ్ వారికైతే చేస్తున్నారు. ఈ ఫిలిం అయితే ఇప్పుడు కమింగ్ సూన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ త్వరలోనే మనకి ఈటీవీ యాప్లో ఉంటుంది. నెంబర్ 10 అఖండ 2. ప్రెజెంట్ టీమ్ వచ్చేసి హిమాలయాస్కి అయితే వెళ్ళున్నారు. అక్కడ లొకేషన్స్ హంటింగ్ అనేది జరుగుతుంది. అఖండ 2కి సంబంధించి కొన్ని సీన్స్ అనేవి అక్కడ షూట్ అయితే చేస్తున్నారు. ఆ సీన్స్ అనేవి మనకి ఎప్పుడు నెవర్ సీన్ విజువల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందంట. మనం ఎప్పుడు ఇండియన్ సినిమాలో బిగ్ స్క్రీన్లో చూడనటువంటి ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ అఖండ 2కి సంబంధించి అక్కడ సీన్స్ అయితే మనకి ఇవ్వబోతున్నారంట. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో తెలుసు కదా, సెప్టెంబర్ 25th తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 కన్నప్ప. సో టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు కదా, మీరు అందరూ చూసే ఉంటారు. లైక్ ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చిన టీజర్ కన్నా ఇప్పుడు వచ్చిన టీజర్ అనేది చాలా బాగుంది. సో ఫస్ట్ వచ్చిన టీజర్లో ఆ కలర్ గ్రేడింగ్ కానీ అండ్ ఆ క్లిప్స్ కానీ అంతగా నచ్చలేదు. ఇప్పుడు వచ్చిన టీజర్ కట్లో వచ్చేసి ఆ సీన్స్ కానీ విజువల్స్ కానీ అండ్ ఆ కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా మనకి ఈ టీజర్లో ఆల్ క్యారెక్టర్స్ని రివీల్ అయితే చేశారు. సో మీరు చూడవచ్చు ప్రభాస్ గారి క్యారెక్టర్ లుక్ కూడా మనకి టోటల్ లుక్ రివీల్ చేశారు. ఇంకా అక్షయ్ కుమార్, కాజోల్ ఇంకా చాలామంది ఇందులో యాక్ట్ అయితే చేశారు కదా. సో టీజర్ ఫ్రెండ్స్ నాకు పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చింది ఈ ఫిలిం మీద. చూద్దాం ఇంకా టోటల్ మూవీ ఎలా ఉంటుందో. సో మరికొన్ని రోజుల్లోనే లైక్ ఏప్రిల్ 25th ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైలర్ కట్ అనేది వస్తుంది. చూద్దాం ఈ ఫిలింలో వచ్చేసి ప్రభాస్ గారి పోర్షన్ డ్యూరేషన్ ఎంత ఉంటుందో. లైక్ ఒక 10 minutes ఉంటుందా లేకుంటే 20 minutes ఉంటుందా? మహా అంతే డ్యూరేషన్ ప్రభాస్ గారి పోర్షన్ సీన్ అయితే ఉండవచ్చు. నెంబర్ 12 చావా. ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి March 3rd మార్నింగ్ 10 AM రివీల్ చేస్తున్నారు. సో మూవీ మనకి థియేటర్స్లో తెలుగు వర్షన్ March 7th కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా ఈ మూవీని చూడని వారు హిందీ వర్షన్లో, తెలుగు వర్షన్లో మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయితే కాకండి. సో మన ఛానల్లో హిందీ రిలీజ్ అయినప్పుడు రివ్యూ రాలేదు కదా, తెలుగు వర్షన్ రాగానే తెలుగు వర్షన్ రివ్యూ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 13 ది ప్యారడైజ్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలా, స్టారింగ్ న్యాచురల్ స్టార్ నాని. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ టుమారో మార్నింగ్ 11:17 AM రివీల్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకి వచ్చే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి దాదాపుగా 1 కోటి వరకు ఖర్చు పెట్టి దీనైతే తీశారంట. సో అంత ఖర్చు పెట్టి తీసిన ఫుటేజ్ మనకి ఎంత బెస్ట్గా ఫస్ట్ గ్లిమ్స్ ఉంటుందో టుమారో మార్నింగ్ మనకి తెలుస్తుంది, చూద్దాం. నెంబర్ 13 పట్టుదల. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఇందులో అజిత్ కుమార్, త్రిష, అర్జున్ సజ్జా అండ్ రెజినా కెసెండ్రా యాక్ట్ అయితే చేశారు. సో అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అందించిన ఈ ఫిలిం వచ్చేసి మనకి ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్
టుడే నైట్ మిడ్ నైట్ 12 AM నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. తమిళ్, తెలుగు ఇంకా మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ చేస్తున్నారు. సో థియేటర్స్లో ఈ ఫిల్మ్ మిస్ అయిన వారు సింపుల్గా ఒక ట్రై అయితే ఇచ్చే పని అయితే ఇవ్వండి. నెంబర్ 15 బాపు. ఈ ఫిలిం వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ రీసెంట్గానే రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి ఫ్యామిలీ డ్రామాగా వచ్చింది. వన్ మ్యాన్ స్టోరీ అంటే ఒక ఫ్యామిలీ జర్నీ అయితే ఇందులో మనం చూస్తాము. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి చాలా త్వరగానే ప్రీమియర్ చేస్తున్నారు. జియో హాట్‌స్టార్లో మార్చి 7 నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.